ఇండియన్ హిస్టరీలో భాగంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్టెడ్ రిగార్డింగ్ ది బుద్ధిజం. సో బౌద్ధ మతానికి సంబంధించి, సో దేనికంట బౌద్ధ మతానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ లుంబిని బాణు అంటే జన్మించడం, సారనాథ్ ఫస్ట్ శర్మాన్, కుషీనగర్ మహాపరినిర్వాణ. సో వీటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇవి బౌద్ధ మతానికి సంబంధించినవి అంటే బుద్ధుడు అనమాట. సో గౌతమ బుద్ధుడికి, సో గౌతమ బుద్ధకి సంబంధించినటువంటి లైవ్ సింబల్స్ అనమాట. ఫస్ట్ లుంబిని అనేది జన్మస్థలం అని చెప్పేసి అడుగుతున్నారు. అవును కరెక్ట్. సో ఎక్కడ పుట్టాడు లుంబిని? నేపాల్లో ఉండే లుంబిని దగ్గర గౌతమ బుద్ధుడు జన్మించాడు. కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సారనాథ్ ఫస్ట్ శర్మన్. సో సారనాథ్లో మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. కరెక్ట్. సో సారనాథ్ వారణాసిలో జింకల పార్క్ ఉంటుంది, డీర్ పార్క్, అక్కడ సారనాథ్లో ఆ ప్రాంతంలో గౌతమ బుద్ధుడు తన జ్ఞాన మార్గాన్ని పొందిన తర్వాత ఎన్లైట్మెంట్ తర్వాత మొట్టమొదటి ఉపన్యాసం అనేది సారనాథ్లోనే ఇచ్చాడనమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రాంతం లుంబిని, ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చింది సారనాథ్. నెక్స్ట్ ఆయన మహాపరినిర్వాణ అంటే చనిపోయిన ప్రాంతం. సో మహాపరినిర్వాణ అంటే మరణం అనమాట. గౌతమ బుద్ధుడు మరణించిన ప్రాంతం వచ్చేసి కుషీనగర్ అంటున్నారు. సో ఇది కూడా కరెక్టే అనమాట, కుషీనగర్ కూడా కరెక్టే. కాబట్టి 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్ 3 అనమాట. సో ఆల్ 3 వచ్చేసి ఇక్కడ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి లుంబిని వచ్చేసి గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రాంతము, సారనాథ్ వచ్చేసి మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రాంతము, కుషీనగర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కుషీనగర్లో గౌతమ బుద్ధుడు చనిపోయాడు అనమాట. ఓకేనా? ఇలా మీరు బౌద్ధ మతంలో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బుద్ధుడి యొక్క కొన్ని సింబల్స్ ఉంటాయన్నమాట. ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసి, మహాపరినిర్వాణ, మహాభినిష్క్రమణ, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కదా, వాటికి సంబంధించిన కొన్ని చిహ్నాలు ఉంటాయి బౌద్ధ మతాలు, అవన్నీ చూసుకోండి. అలానే హీనాయన బుద్ధిజము, మహాయాన బుద్ధిజానికి సంబంధించినటువంటి అంశాలు కూడా, భేదాలు కూడా క్లారిటీగా చూసుకోవాలి.